మరో బ్రేకింగ్. ఈ నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక వేదిక కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రగతిని కాంక్షించే ఆర్థిక సదస్సుగా ఉంటుందని అన్నారు. తెలంగాణ గ్లోబల్ సమిట్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఉంటుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సునీల్, విజన్ డాక్యుమెంట్ 2047 హడావుడి ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతూనే ఉన్నాయి. చాలా స్పీడప్ గా ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పనులకు సంబంధించిన దాంట్లో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసాం డిప్యూటీ సీఎం ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి కాసేపులోనే మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మరి కాసేపులోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా మనం చూడొచ్చు, మంత్రులు వివిధ శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించి ప్రతి శాఖ నుంచి కూడా ఒక నివేదికను తెప్పించుకున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కీర్తిని, ప్రతిష్టను, అభివృద్ధిని మొత్తం కూడా దేశానికి వివిధ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి. దేశంలోనే రాష్ట్రం ఒక కీర్తిగా, ఒక పేరు ప్రఖ్యాత ఉండే విధంగా గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తలపెట్టినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్లు రాష్ట్ర మంత్రులు నేరుగా వెళ్ళి వారిని కలిసి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి రావాలంటూ కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. దీంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కలిసి నేరుగా వెళ్ళి ఆహ్వానించారు. ఇక చాలామంది విదేశీ పెట్టుబడులు మొత్తం కూడా ఆకర్షించే విధంగా దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పెట్టుబడులు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వ్యక్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం దాదాపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలి. డల్లాస్, దావోస్ లాంటి యొక్క పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ పై చర్చించాలి. అంతకంటే ఎక్కువగా దీన్ని కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా దేశం మొత్తం కూడా నలుమూలలా వ్యాపించే విధంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. మరి కాసేపు ఈరోజు సాయంత్రం మరొకసారి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మరొకసారి అక్కడ వెళ్తారు. ఈరోజు దేవరకొండలో నల్గొండలో దేవరకొండలో ఉన్నటువంటి సభని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు పనులకు సంబంధించిన విషయాలు, రోడ్ల విస్తీర్ణాలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తారు. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ అంటే రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ఇతర దేశాల నుంచి, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి పెట్టుబడులు రావాలి. చైనా, జపాన్ లాంటి దేశాలతోనే తమ పోటీ, ఏ రాష్ట్రాలతో తమ పోటీ కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో $3 ట్రిలియన్ ఎకానమీని విజన్ 2047 నాటికి దాదాపు 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 10% జీడిపి వృద్ధి లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచారు. నేరుగా మంత్రులు వెళ్ళి వారికి ఇన్విటేషన్ ఇచ్చారు. దేశ ప్రధాని పిలుస్తున్నారు. $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8-9 తేదీల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కంపెనీల దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అధికారులు వస్తున్నారు, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. దాదాపు దేశ
దేశంలోనే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వైపు అందరూ చూడాలి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉద్యోగ సౌకర్యాలు కల్పాలి, వాళ్ళందరికీ కూడా ఎంతో మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈరోజు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా గ్లోబల్ సిటీ జరుగుతున్నటువంటి ప్లేస్కి వెళ్ళి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. ఎక్కడి వరకు ఏర్పాట్లు వచ్చాయి, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల విధి విధానాలను కూడా ఈరోజు డిప్యూటీ సీఎం కూడా మరి కాసేపులోనే షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.